నిఫ్టీ 50లో 10 మూవింగ్ 20 మూవింగ్ క్రాస్ ఓవర్ దగ్గర మార్కెట్ ఎలాంటి మూమెంట్ తీసుకుంటుందో చూద్దాం. మామూలుగా ఎప్పుడైతే మనము ఇది 20 మూవింగ్ యావరేజ్, ఇది 10 మూవింగ్ యావరేజ్, ఈ రెండు క్రాస్ ఓవర్ ఒకదానిపైన ఒకటి క్రాస్ ఓవర్ అయినప్పుడు ఏ విధమైనటువంటి మూమెంట్ ఉంటుంది? ఈ విధంగా 20 మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసుకుంటూ 10 మూవింగ్ యావరేజ్ కనుక పైకి వెళితే అక్కడ నుంచి మార్కెట్లో ఎటువంటి మూమెంట్ ఉంటుంది? ఇక్కడ 10 మూవింగ్ యావరేజ్ అనేది 20 మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసింది కాబట్టి క్రాస్ చేసిన తర్వాత మార్కెట్ యాక్షన్ ఏ విధంగా ఉండదు? 25,930 నుంచి మనకు 26,190 దాకా కూడా మార్కెట్ వెళ్ళడం జరిగింది. తర్వాత చూసుకున్నట్టయితే నిన్న 26,300 మార్కెట్ రీచ్ కావడం జరిగింది. ఇట్లాంటి బిగ్ మూమెంట్స్ను మనం క్యాచ్ చేయాలంటే ఈ క్రాస్ ఓవర్, ప్రతి క్రాస్ ఓవర్ సక్సెస్ అవుతుందా అంటే ప్రతి క్రాస్ ఓవర్ సక్సెస్ మామూలుగా ఉంటుంది. మరి ఎక్కడ క్రాస్ ఓవర్ అయినప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలంటే గ్యాప్ డౌన్ ఉన్న స్టాకులు మాత్రమే, గ్యాప్ డౌన్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఉన్నప్పుడు లేదా గ్యాప్ అప్ ఉన్నప్పుడు ఈ క్రాస్ ఓవర్ స్ట్రాటజీని యూజ్ చేస్తే మనకు ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి చూద్దాం. 30th రోజు, డిసెంబర్ 30th రోజు మనకు గ్యాప్ డౌన్, లైట్ గ్యాప్ డౌన్ తీసుకోవడం జరిగింది. గ్యాప్ డౌన్ తీసుకున్న తర్వాత మార్కెట్ కంపల్సరీ కిందికి రావాల్సి ఉంటుంది. అంటే 20 మూవింగ్ యావరేజ్, 10 మూవింగ్ యావరేజ్ కొంతవరకు ఈ విధంగా ఈ ప్యాటర్న్ అనేది ఇట్లా మనకు ఫామ్ కావాల్సి అవసరం ఉంటుంది. అంటే రెండు విడిపోయి కొంత దూరం కిందికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే అవి క్రాస్ ఓవర్ అవుతాయో దాని తర్వాత నుంచి మార్కెట్ ఒక ర్యాలీ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ విధమైనటువంటి ర్యాలీ మార్కెట్లో ఉండాలి అంటే కంపల్సరీగా మనకు కావాల్సింది గ్యాప్ డౌన్ తీసుకోవాలి, కొంత దూరం కిందికి ప్రయాణించాలి. ఈ రెండు విడిపోయి కొంత దూరం కిందికి వచ్చిన తర్వాత మాత్రమే అది సాధ్యం అవడం అనేది జరుగుతుంది. ప్రీవియస్ డే చూసినట్టయితే 29th చూసినట్టయితే మనము గ్యాప్ అప్ తీసుకుంది. గ్యాప్ అప్ తీసుకొని మనకు క్లియర్గా మనకు ఇక్కడ గ్యాప్ అప్ తీసుకుంది. కొంత దూరం అయితే అంటే వాస్తవంగా ఏంటంటే ఇంకా కొంచెం ఫస్ట్ క్యాండిల్ దాటి పైకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది, లేదంటే ఫస్ట్ క్యాండిల్ వరకు అయినా రీచ్ కావాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇవి క్లియర్గా మనకు ఒక ప్యాటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అంటే రెండు విడిపోయి ముందుకెళ్ళడం జరుగుతుంది. అప్పుడు క్రాస్ అయినప్పుడు మాత్రమే మార్కెట్లో మంచి ర్యాలీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి కూడా మార్కెట్ చిన్న ర్యాలీ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే బిగ్ ర్యాలీ అయితే కాదు అది. మరి బిగ్ ర్యాలీ ఎక్కడ ఉంది అంటే చూడండి, గ్యాప్ డౌన్ తీసుకుంది, ఇక్కడ ఏం లేదు. అంటే ఇగో మినిమం ఈ విధంగా రెండు విడిపోయి కింది వైపుకు రావాలి. గ్యాప్ డౌన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్కెట్లో క్రాస్ ఓవర్ కావడం జరిగింది. ఇప్పుడు మార్కెట్లో ర్యాలీ అనేది, క్లియర్ కట్ ర్యాలీ అనేది జరగడం జరిగింది. ఈ విధంగా మార్కెట్ను అనాలిసిస్ చేయాలంటే ఫస్ట్ గ్యాప్ డౌన్ అనేది మెయిన్, దాని తర్వాత ఈ క్రాస్ ఓవర్, రెండు లైన్స్ ఈ విధంగా ఏర్పడాలి, 10 మూవింగ్ 20 మూవింగ్. దాని తర్వాత క్రాస్ కావాలి క్లియర్గా. ఈ క్రాస్ అయిన తర్వాత మార్కెట్లో మనకు ర్యాలీ అనేది అయితే ఉండడం అయితే జరుగుతుంది. దాన్ని మనం చూసుకోవచ్చు. ఇంకా బిగ్ మూమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అని చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్గా గ్యాప్ అప్ ఉంది. ఇగో ఇక్కడ క్లియర్గా రెండు కూడా విడిపోయి కొంత దూరం ప్రయాణం చేయడం జరిగింది పై వైపు. దాని తర్వాత ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. కాబట్టి బిగ్ మూమెంట్ అయితే మనకు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఇంత దూరం అయితే మార్కెట్ ప్రయాణం చేయడం జరిగింది. కాబట్టి 10 మూవింగ్ 20 మూవింగ్ను క్రాస్ ఓవర్ను మీరు పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేయాలి అనుకుంటే కంపల్సరీ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఉన్న స్టాకులు మాత్రమే మీరు చూసుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే కనబడుతుంది. ప్రతిసారి ప్రతి క్రాస్ ఓవర్ అనేది సక్సెస్ కాదు. ఓన్లీ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఉన్నప్పుడు స్ట్రాటజీ మాత్రమే సక్సెస్ అవుతుంది. ఇది క్లియర్గా మీరు గమనించినట్టయితేనే మీకు ట్రేడ్లో సక్సెస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ గ్యాప్ అప్ ఉంది, క్రాస్ ఓవర్ జరిగింది, ర్యాలీ జరిగింది. గ్యాప్ డౌన్ ఉంది, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, ర్యాలీ జరిగింది. గ్యాప్ డౌన్ ఉంది, క్రాస్ ఓవర్ క్లియర్ కట్ మూమెంట్ ఉంది, మనకు కావాల్సిన మూమెంట్. ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది కాబట్టే ఇంత బిగ్ ర్యాలీ అనేది మార్కెట్ ఇవ్వడం జరిగింది. గ్యాప్ అప్ ఉంది, ర్యాలీ ఉంది, ఇక్కడ మూమెంట్ ఉంది. మనకి ఇక్కడ ఎక్కడైతే క్రాస్ ఓవర్ అయిందో అక్కడ నుంచి మార్కెట్ ర్యాలీ కావడం అయితే
కింది వైపుకు ర్యాలీ తీయడం అయితే జరిగింది. ఈ విధంగా మార్కెట్ గ్యాప్ అప్ ఉన్నప్పుడు కానీ గ్యాప్ డౌన్ ఉన్నప్పుడు కానీ మాత్రమే ఈ క్రాస్ ఓవర్ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుతుంది. ప్రతిసారి మనం దీన్ని చూడాల్సిన అవసరం లేదు. చూస్తే మాత్రం స్వింగ్లో మనం లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ క్రాస్ అయిందని చెప్పేసి సపోజ్ ఇక్కడ క్రాస్ అయిందని చెప్పేసి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము, ఇక్కడ స్టాప్ లాస్ కొడుతుంది. ఇక్కడ క్రాస్ అయిందని చెప్పేసి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము, ఇక్కడ స్టాప్ లాస్ కొడుతుంది. కాబట్టి ఇగో ఇక్కడ ప్రతిసారి ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, ఇగో ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, క్రాస్ ఓవర్ అయింది అని చెప్పేసి ఇక్కడ తీసుకుంటే ఇది స్టాప్ లాస్ కొడుతుంది. కాబట్టి ప్రతి క్రాస్ ఓవర్ అనేది సక్సెస్ ఇవ్వదు. ఎప్పుడు సక్సెస్ ఇస్తుందంటే గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఉన్నప్పుడు మాత్రమే అది స్ట్రాటజీ అనేది సక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మీరు చూడండి, గ్యాప్ అప్ తీసుకుంది, క్రాస్ ఓవర్ అయింది కాబట్టే ఇది సక్సెస్ అయింది. ఇంత భారీ మూమెంట్ అనేది రావడం అయితే జరిగింది. కాబట్టి క్రాస్ ఓవర్ను క్లియర్ కట్గా మీరు ఐడెంటిఫై చేయాలంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఉండాలి. నిఫ్టీ 15 చార్ట్లో కానీ ఏ చార్ట్ తీసుకున్నా కూడా రూల్ మాత్రం ఒకటే ఉంటుంది. దీన్ని యూజ్ చేయాలంటే మాత్రం కంపల్సరీగా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఉన్న చార్ట్ మాత్రమే తీసుకోండి.